ఫ్రెండ్స్ వండర్ఫుల్ ఎఫెక్ట్స్తో మీకోసం మంచి ఎడిటింగ్ తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఎఫెక్ట్స్ యానిమేషన్ ఫోటో నుంచి ఫోటో ఎలా మారుతుందో ఎలా చేంజ్ అవుతుందో చూడండి ఫ్రెండ్స్. మీరు కూడా చేసుకోవాలనుకుంటున్నారా? ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కీప్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. డెమో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. 5 సెకండ్స్ డెమో చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ కైన్ మాస్టర్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ప్లస్ బటన్ ట్యాప్ చేయండి. తర్వాత ఈ 3 రేటియోలో ఏదైనా సెలెక్ట్ చేసుకునవచ్చు. నేను 9:16 సెలెక్ట్ చేసుకుంటున్నా. తర్వాత మీకు నచ్చిన ఫోటోలు ఏవైనా సెలెక్ట్ చేసుకోండి. ఇలా నేను చూపించడానికి ఒక 10 సెలెక్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫోటో మీద ట్యాప్ చేసి ఇక్కడ ప్యాన్ అండ్ జూమ్ మీద ఒత్తి ఇక్కడ ఈక్వల్ టు మీద ప్రెస్ చేసి ఇలా ఫోటోని స్క్రీన్ మొత్తానికి జూమ్ చేసుకోవాలి. ఇలా ప్రతి ఫోటోని ఇలానే చేసుకోవాలి. ప్యాన్ అండ్ జూమ్ మొత్తాలి, ఈక్వల్ టు ఒత్తాలి, ఇలా స్క్రీన్ మొత్తం చేసుకోవాలి. ఇలా ఫుల్గా అన్ని ఫోటోలు ఫుల్ చేసుకున్నాక తర్వాత ఫోటో మీద ట్యాప్ చేయాలి. ఇక్కడ క్లిప్ అండ్ గ్రాఫిక్స్ ఉంది కదా, దాన్ని ట్యాప్ చేయాలి. ఇక్కడ గెట్ మోర్ ఉంది కదా, దీన్ని ట్యాప్ చేస్తే ఇలాంటి ఎఫెక్ట్స్ వస్తాయి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, నేను ముందే డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. గెట్ మోర్లోకి వెళ్తే ఎఫెక్ట్స్ వస్తాయి. మీకు నచ్చిన ఎఫెక్ట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూపిస్తున్నాను చూడు ఫ్రెండ్స్. మెమోరీ లైన్, దీన్ని ట్యాప్ చేస్తే చూడండి ఫ్రెండ్స్ ఫోటో ఎఫెక్ట్ ఎలా వస్తుందో. చూస్తున్నారుగా, సెకండ్ది, థర్డ్ది, ప్రతి ఎఫెక్ట్లో చేంజ్ ఓవర్ ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇలా మీకు నచ్చినది ఏదైనా సెలెక్ట్ చేసుకునవచ్చు. ఇలా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. మళ్ళీ రైట్ మార్క్ నొక్కండి. ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకొని రైట్ మార్క్ నొక్కండి. తర్వాత రెండో ఫోటో మళ్ళీ క్లిప్ అండ్ గ్రాఫిక్స్. ఇప్పుడు లైట్ స్లైడర్ అని ఒక ఎఫెక్ట్ ఉంది చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ది ఎలా వస్తుందో చూడండి ఫ్రెండ్స్. ఇలా సెకండ్ది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ యానిమేషన్ ఎలా వస్తుందో. థర్డ్ది ఇలా, ఫోర్త్ది, ఫిఫ్త్, సిక్స్త్, 7 ఇలా 7 ఎఫెక్ట్స్తో ఉంటుంది ఫ్రెండ్స్. ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకొని తర్వాత రైట్ మార్క్ నొక్కండి. తర్వాత మూడో ఫోటో క్లిప్ అండ్ గ్రాఫిక్స్ మళ్ళీ ట్యాప్ చేయండి. తర్వాత స్ప్లైట్ అండ్ అవుట్ కట్ ఫుట్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ది ఎలా వస్తుందో ఎఫెక్ట్. ఇలా సెకండ్ది, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఇలా మీకు నచ్చింది ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. రైట్ మార్క్ నొక్కండి. తర్వాత మళ్ళీ ఫోటో, మళ్ళీ క్లిక్ అండ్ గ్రాఫిక్స్ వద్దండి. తర్వాత ఫోటో ప్రింట్ ఫోటో ప్రింట్ ఎలా వస్తుందో చూడండి ఫ్రెండ్స్గా. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ మీకు నచ్చినది ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. రైట్ మార్క్ నొక్కండి. మళ్ళీ నెక్స్ట్ ఫోటో, తర్వాత క్లిప్ అండ్ గ్రాఫిక్స్, మళ్ళా 3D క్యాప్చర్ మూమెంట్స్. చూడండి ఫ్రెండ్స్ ఎలా వస్తుందో. ఇలా ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకొని రైట్ మార్క్ నొక్కండి. తర్వాత నెక్స్ట్ ఫోటో, మళ్ళీ క్లిప్ అండ్ గ్రాఫిక్స్ నొక్కి లెన్స్ ఫోకస్ చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ది ఇలా వస్తుంది, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఇలా ఫోకస్ వస్తుంది ఫ్రెండ్స్. తర్వాత 6 మీకు నచ్చినది ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత రైట్ మార్క్ నొక్కండి. మళ్ళీ నెక్స్ట్ ఫోటో క్లిప్ అండ్ గ్రాఫిక్స్ నొక్కాలి. తర్వాత ఫిల్మ్ ప్రాజెక్ట్ అని ఉంది కదా, దాన్ని ట్యాప్ చేయండి.
చూడండి ఫ్రెండ్స్ ఎలా వస్తుంది యానిమేషన్. ఇలా టెక్స్ట్ కూడా రాసుకున్నావచ్చు ఫ్రెండ్స్. సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ మీకు నచ్చింది ఏదైనా సెలెక్ట్ చేసుకునవచ్చు. తర్వాత రైట్ మార్క్ నొక్కండి. ఇక్కడ టెక్స్ట్ని కూడా చేసుకునవచ్చు ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ ఓవరాల్ యానిమేషన్ ఉంది కదా, దాన్ని ట్యాప్ చేయండి. ఫస్ట్ది ఇలా యానిమేషన్ చూడండి ఫ్రెండ్స్ ఎలా జూమ్ అవుతుందో. 3, 4, 5th, 6th, 7, 8 ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. రైట్ మార్క్ నొక్కండి. తర్వాత మళ్ళీ క్లిప్ అండ్ గ్రాఫిక్స్ వస్తాన్ని ఇక్కడ ఓవరాల్ ఇన్స్టాల్ ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని ట్యాప్ చేయండి. ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ టెక్స్ట్ కూడా రాసుకున్నాం ఫ్రెండ్స్. మీకు నచ్చిన నేమ్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. 7 చూశారు కదా ఫ్రెండ్స్ ఎలా వస్తుందో. ఇక్కడ టెక్స్ట్ రాసుకున్నాం ఫ్రెండ్స్, చూపిస్తాను చూడండి. చూడండి ఫ్రెండ్స్ టెక్స్ట్ ఎలా వస్తుందో స్క్రీన్ మీద చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. అలా మళ్ళీ నెక్స్ట్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకుని క్లిప్ అండ్ గ్రాఫిక్స్ నొక్కండి. ఇక్కడ అథ్లెటిక్స్ స్ప్రైట్ ఉంది కదా, దాన్ని ట్యాప్ చేయండి. ఇక్కడ ఫస్ట్ ఓన్లీ టెక్స్ట్ వస్తుంది ఫ్రెండ్స్ ఎఫెక్ట్. తర్వాత 4th టెక్స్ట్ వస్తుంది. 5th ఫోటో చూడండి ఫ్రెండ్స్ ఎలా వస్తుంది. 5th యానిమేషన్ స్క్రీన్. 6th, 7, 8 మళ్ళీ ఇక్కడ టెక్స్ట్ రాసుకునవచ్చు ఫ్రెండ్స్. మీకు నచ్చిన ఏదైనా చూడండి ఫ్రెండ్స్ ఎలా వస్తుంది నేమ్. తర్వాత రైట్ మార్క్ నొక్కండి. మళ్ళీ ఫోటో మీద ట్యాప్ చేయండి. మళ్ళీ అదే ఎఫెక్ట్ మీద సెలెక్ట్ చేసుకొని ఇలా 7 ఇక టెక్స్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇలా తర్వాత రైట్ మార్క్ నొక్కండి. ఫోటో చూడండి ఫ్రెండ్స్ ఎలా వస్తుందో. ఇలా వస్తుంది కదా. ఇప్పుడు ఫోటో నుంచి ఫోటో మారేటప్పుడు ఎలా యానిమేషన్ వస్తుందో చూడండి. ప్లస్ బటన్ ఒక ఫోటో మధ్యలో ప్లస్ బటన్ ఉంది కదా, దాన్ని ట్యాప్ చేయండి. తర్వాత ఇలా ఎఫెక్ట్స్లు వస్తాయి. నాకు ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి చూపిస్తుంది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ గెట్ మోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకునవచ్చు ఫ్రెండ్స్. మీకు నచ్చిన స్టైల్లో చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇక లెటర్ డెమో అని ఉంది కదా, చూడండి ఫ్రెండ్స్ ఎలా వస్తుందో. అలా ఒక ఫోటో నుంచి ఒకటి మారే వరకు లెటర్ డెమో అనేది వస్తుంది చూడండి ఫ్రెండ్స్. మళ్ళీ రెండో ఫోటో మధ్యలో ప్లస్ బటన్ ట్యాప్ చేయండి. గోల్డెన్ లైట్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా మారుతుందో. ఇలా మీకు నచ్చిన ఎఫెక్ట్ ఏదైనా పెట్టుకోండి 6 దాంట్లో. తర్వాత రైట్ మార్క్ నొక్కండి. మళ్ళీ ప్లస్ బటన్ ట్యాప్ చేయండి. తర్వాత స్టార్ షో అని ఫస్ట్ది చూడండి ఫ్రెండ్స్ ఎలా చూపిస్తుందో. ఇలా యానిమేషన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మీకు నచ్చినది ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. రైట్ మార్క్ నొక్కండి. మళ్ళీ ప్లస్ బటన్ ట్యాప్ చేయండి. తర్వాత క్రాస్ లైన్ చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ది ఇలా చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్. మీకు నచ్చిన యానిమేషన్ ఏదైనా పెట్టుకోండి. ఇలా ఇక్కడ కలర్ కూడా సెలెక్ట్ చేసుకునవచ్చు ఫ్రెండ్స్. ఫోటో నుంచి ఫోటో మారేటప్పుడు మీకు నచ్చిన కలర్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. రైట్ మార్క్ ఇక్కడ కింద చూడండి ఫ్రెండ్స్ కలర్ చేంజ్ అయిపోయింది. తర్వాత మళ్ళీ ప్లస్ బటన్ ట్యాప్ చేయండి. ఇప్పుడు లైట్ బోత్ అని ఉంది కదా, దాన్ని
చూడండి ఫ్రెండ్స్ ఎఫెక్ట్ ఎలా వస్తుందో. మీకు నచ్చిన ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. ఇందులో కూడా 6 ఉన్నాయి. ఇలా రైట్ మార్క్ నొక్కండి, ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని మళ్ళీ ప్లస్ బటన్ ట్యాప్ చేయండి. ఇప్పుడు డైనామిక్ ఫ్లాష్ అని ఉంది కదా, దాన్ని ట్యాప్ చేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ది, సెకండ్, ఒక ఫోటో నుండి ఒక ఫోటోకు మారేటప్పుడు ఎలా చేంజ్ అవుతుందో చూడండి. ఇలా మీకు నచ్చినది ఏదైనా సెలెక్ట్ చేసుకొని రైట్ మార్క్ నొక్కండి, మళ్ళీ ఫోటో మీద. తర్వాత ఇప్పుడు స్పీడ్ టర్న్, ఇది అమేజింగ్గా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. ఒకసారి ఎలా టర్న్ అవుతుందో చూడండి, ఒక ఫోటో నుంచి ఒక ఫోటో. చూడండి ఫ్రెండ్స్, ఇలా రైట్ మార్క్ నొక్కండి, ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మళ్ళీ ప్లస్ బటన్ ట్యాప్ చేయండి. ఇప్పుడు లైట్ బ్లర్, అంటే ఒక ఫోటో నుంచి ఒక ఫోటో మారేటప్పుడు లైట్ బ్లర్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చిన ఎఫెక్ట్ ఏదైనా యూజ్ చేసుకోండి. ఇక్కడ టైమింగ్ సెట్ కూడా ఉంటుంది, ఎంత స్లోగా, ఇక్కడ స్లోగా, ఇలా ఇక్కడ తిప్పితే స్పీడ్గా అవుతుంది. మీకు నచ్చిన టైమింగ్లో సెట్ చేసుకునొచ్చు. రైట్ మార్క్ మళ్ళీ ప్లస్ బటన్ ట్యాప్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మెమరబుల్ ఆల్బమ్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకుని చూడండి ఫ్రెండ్స్, ఇలా మెమరబుల్ ఆల్బమ్ వస్తుంది ఫ్రెండ్స్. మంచి ఎఫెక్ట్తో వస్తుంది ఫ్రెండ్స్ ఆల్బమ్ అనేది. చూడండి, మీకు నచ్చిన ఎఫెక్ట్ ఏదైనా సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇందులో రైట్ మార్క్ నొక్కండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియో మొత్తం ప్లే చేస్తాను. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఎలా యానిమేషన్ వస్తుందో. ఇలా తర్వాత మీకు నచ్చిన సాంగ్ ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. సాంగ్ ఇక్కడ సింబల్ ఉంది కదా, దాన్ని ట్యాప్ చేసేయండి. మీకు నచ్చిన సాంగ్ ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. మీకు నచ్చిన సాంగ్ ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. అయిపోయింది ఫ్రెండ్స్, ఇంతే ఎడిటింగ్.